సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో కవిగారు సంక్రాంతి వైభవాన్ని తెలియజేస్తూ ఒక మధుర పదార్థాన్ని తీసుకుంటే లేదా ఒక పంచదార చిలకని తీసుకుంటే ఇక్కడ తీపి తక్కువ అక్కడ తీపి ఎక్కువ అనేటట్లు ఉండదు కనుక ఈ 30 రోజులు కూడా సంక్రాంతి మధురముగా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఈ మహాపాసురంలో తెలియజేస్తూ ఉన్నారు. మధుర మధురమైన మధురాతి మధురంబు మహిళోన సంక్రాంతి మధురమయము చల్ల చల్లటి వాయు పల్లవంబులతోటి ఒళ్ళు తన్మయమందు యోగమయము పిల్ల పాపలతోటి తల్లిదండ్రుల గూడి వలపుల కురిపించు కులుకుమయము సరసాల పరవళ్ళు మురిపాల ముచ్చట్లు కమనీయ రమణీయ కాలమయము బ్రతుకు బాటకు మార్గంబు వాసిగూర్చి సర్వజనులకు ముదమందు పర్వదినము మదిని సమతత్వ మధురత్వమందజేయు సకల కళల సమ్మేళన సంకురాత్రి మధురాతి మధురముగా అధర సుధామృతముగా సంక్రాంతి మధురములు చల్లటి వాయు వీచికలతో తనువులను తన్మయించు యోగమయము పిల్లపాపలతో తల్లిదండ్రులు వలపులు పండించు కులుకుల హేమమయము సరసాల పరవళ్ళు మురిపాల ముచ్చట్లు కమనీయ రమణీయ కాలమయము సర్వజనులకు బ్రతుకు బాటను చూపించు సుధమయ పరమోన్నత మధురత్వ ఏకత్వమందజేయు సకల కళల సమ్మేళనమయమే మకర సంక్రాంతి అని చెబుతూ ఉన్నారు కవిగారు ఈ యొక్క మహాపాసురంలో. ధన్యవాదాలు.